యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చిట్టి తల్లి, నువ్వు మాట్లాడుతున్నావా? చెప్పు, మీ నాన్న ఇక్కడ? చెప్పు చెప్పు చిట్టి తల్లి, మీ నాన్న ఎక్కడున్నాడు? చెప్పు. అమ్మా, భయపడకమ్మా. నువ్వు నేను ఉండగా నాన్నకేమీ కాదమ్మా. నాన్న ఎక్కడున్నారో నాకు తెలిసిందమ్మా. ఎక్కడున్నాడో తెలుసా? చెప్పు, ఎక్కడున్నాడు? చెప్పు చెప్పు. చెప్తానమ్మా. అదిగో ఆ గణపైన కూడా మనకు తోడుగా తీసుకెళ్దాం. దుష్ట శక్తులతో పోరాడడానికి గణపయ్య సాయం చేస్తాడమ్మా. సరేమ్మా, సరే చిట్టి తల్లి. చెప్పు చిట్టి తల్లి, చెప్పమ్మా, ఎక్కడున్నాడు? చెప్పు. గణపయ్యని తీసుకున్నాను, చెప్పమ్మా. అమ్మా, నేరుగా అలా ముందుకి రామ్మా. వస్తున్నా. పాపం, చావుకి చాలా దగ్గరగా వచ్చినట్టున్నావు దేవాంశ్. ఇప్పుడు వైదేహి వచ్చినా చూసేది నిన్ను కాదు, నీ చావుని. అప్పుడు వైదేహిని నేను ఏమీ చెయ్యక్కర్లేదు. నీ చావు చూసి అదే ప్రాణాలు వదిలేస్తుంది. అమ్మా, వచ్చానమ్మా. అమ్మా, ఇదే నాన్నను బంధించిన ప్రదేశం. ఆ రాక్షసులు ఉంటారు. ఇక్కడ నుండి జాగ్రత్తగా వెళ్ళమ్మా. అమ్మా అమ్మా అమ్మా, చెప్పమ్మా, ఏంటమ్మా? హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్ని రమ్మని చెప్పమ్మా. నాన్న ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు. నాన్నని కాపాడుకోవాలి. డాక్టర్, డాక్టర్, నా భర్త ప్రాణాపాయంలో ఉన్నాడు. అడ్రస్ ఇక్కడ హరే రామ హరే కృష్ణ మందిరంలో పాడుపట్టు బంగ్లాలో ఉన్నాడు. తొందరగా రండి. చిట్టి తల్లి, ఎక్కడమ్మా? అదా ఆ బిల్డింగా? అవునమ్మా, వెళ్ళు. సరే. అమ్మా, నువ్వటు వెళ్ళమ్మా, వెళ్ళు.
అమ్మా అక్కడ రాక్షసుడు ఉన్నాడమ్మా, అటు వెళ్ళొద్దమ్మా. ఎవరు లేరులే. అయ్యో, ఆఖరి క్షణాల్లో ఉన్నాయి దేవాంశ్. పాపం వైదేహికి నిన్ను ఆఖరి చూపు కూడా చూసే అదృష్టం లేదనుకుంటా. సరే, నేనే ఫోన్ చేస్తాను వైదేహికి. హాయ్ వైదేహి. హాయ్ చంచల. నువ్వు రే, దీన్ని కట్టేయండిరా త్వరగా. అక్కడ ఎవ్వరూ లేరు, అందరూ అవుట్ అయిపోయారు. నువ్వొక్కదానివే మిగిలిపోయావు. నువ్వు చావే. చావే, చావు, చావు, చావే. వైదేహి, కొట్టొద్దు. ఆగు వైదేహి, కొట్టొద్దు. అమ్మా. బాబా, రండి, త్వరగా రండి. రండి, సాయం చేయండి, కాస్త సాయం చేయండి. తను స్పృహ కోల్పోయాడు. హాస్పిటల్కి వెళ్ళేంత వరకు తనని స్పృహలో ఉంచాల్సిన బాధ్యత మీదే. అలాగే, అలాగే, సాయం పట్టింది. బాబా, బాబా, లే బాబా, బాబా, లే బాబా. నేను వైదేహిని. ఒక్కసారి కళ్ళు తెరువు బాబా. బాబా, కళ్ళు తెరువు బాబా. మన పాప మనకి శ్రీరామ రక్షలా ఉంది, నీకేం కాదు బాబా. బాబా, బాబా, నేను వైదేహిని. నన్ను చూడు బాబా, 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 బాబా. బాబా, బాబా, డ్రైవర్ త్వరగా పోనివ్వండి. గుండె నొక్కమ్మా. తొందరగా పోనివ్వండి. పోనీ, నువ్వు పోనీ. తొందరగా బాబా. బాబా, బాబా, నీకేం కాదు, నేనున్నాను. త్వరగా పోనివ్వండి బాబా.
తొందరగా బ్లడ్ ఎక్కించాలి. రిపోర్ట్స్ వచ్చాక ఆ గ్రూప్ బ్లడ్ తెప్పించండి. డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయి. రేర్ బ్లడ్ గ్రూప్ ఏ నెగిటివ్. ఏ నెగిటివా? అవును డాక్టర్, మన బ్లడ్ బ్యాంక్ లో అవైలబుల్ లేదు. వేరే బ్లడ్ బ్యాంక్స్ కాల్ చేయండి, చాలా అర్జెంట్. ఇప్పుడు బ్లడ్ ఎక్కించకపోతే పేషెంట్ బ్రతకడు. ఓకే డాక్టర్. డాక్టర్ డాక్టర్ అయితే బ్లడ్ ఎక్కించండి. ఎందుకంత ఆలోచిస్తున్నారు? తనది రేర్ బ్లడ్ గ్రూప్ ఏ నెగిటివ్. మా దగ్గర లేదు, వేరే దగ్గర ట్రై చేస్తున్నాం. ఎక్కడ దొరుకుతుందో, రావడానికి ఎంత టైం పడుతుందో తెలీదు. ఈలోగా ఆయన కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. వెంటనే ఎక్కిస్తేనే బ్రతికే అవకాశం ఉంది. మీరేం చెప్తున్నారు నాకేం అర్థం కావడం లేదు. డాక్టర్ నా భర్తకేం కాకూడదు, మీరు ప్రయత్నించండి. తప్పకుండా దొరుకుతారు. నా కోసం, నా బిడ్డ కోసం దొరుకుతారు. ప్రయత్నించండి. చెప్పాను కదమ్మా, బ్లడ్ దొరికితేనే బ్రతుకుతాడు, లేదంటే మా చేతుల్లో ఏమీ లేదు. బ్లడ్ బ్యాంక్స్ కి, మిగతా డోనర్స్ కి కాంటాక్ట్ చేయండి. ఓకే డాక్టర్, Quick. చేస్తాం. బావా బావా, నీకేం కాదు బావా, నీకేం కాదు బావా. మన చెట్టి తల్లి చెప్పింది, నీకేం కాదు బావా. అమ్మా తల్లి, చెట్టి తల్లి, వింటున్నావా? వింటున్నావా? డాక్టర్ ఏదేదో అంటున్నారు, నువ్వు వింటున్నావు కదా? నువ్వు నాన్నకేమి కాదు అన్నావు, వాళ్ళేమో ఏదేదో అంటున్నారు. ఆ రక్తం ఎక్కడ దొరకదు అంటున్నారు. నాకు భయం వేస్తుందమ్మా. భయపడకమ్మా, రక్తం కోసం ఎక్కడో వెతకడం ఎందుకు? నాన్నకి నీ రక్తం సరిపోతుంది. ఏంటమ్మా ఏంటమ్మా ఏంటి ఏంటి చెప్పు చెప్పు. నా రక్తం సరిపోతుందా? అవునమ్మా, మన ముగ్గురి రక్తం ఒకటే. నువ్వు నాన్నకి రక్తం ఇస్తే నాన్న బ్రతుకుతారు. సరే వేస్తానమ్మా. అలాగే అలాగే. రక్తం ఇస్తే నాకేదో అవుతుందని భయపడతావు. సరేరా, సరే చిట్టి తల్లి, అలాగే ఇస్తాను. ఇప్పుడే ఇస్తాను. డాక్టర్ 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 డాక్టర్. ఏంటమ్మా, ఏమైంది? నా బావకి నా రక్తం సరిపోతుంది. తీసుకోండి డాక్టర్, మా బావని బతికించండి. నీ రక్తం సరిపోవాలి కదమ్మా. నాది, నా బావది నా కడుపులో ఉంది. కుదరదని చెప్తున్నా కదమ్మా, వేరే చోట ప్రయత్నిస్తున్నాం కదా, దొరుకుతుంది. డాక్టర్, సిస్టర్, మీ పనులు మీరు చూసుకోండి, వెళ్ళండి. డాక్టర్ ప్లీజ్, డాక్టర్ డాక్టర్ నా మాట వినండి డాక్టర్. ప్లీజ్ నా బాధను అర్థం చేసుకోండి ప్లీజ్ డాక్టర్. డాక్టర్ నాది మా బాబాది ఒకటే రక్తం.
ప్లీజ్ డాక్టర్, అర్థం చేసుకోండి డాక్టర్, అర్థం చేసుకోండి. డాక్టర్, మీరు గనక నా రక్తం తీసుకోకపోతే నేను గొంతులో పడుచుకొని చచ్చిపోతాను. ఏంటమ్మా, ఏం చేస్తున్నావమ్మా? ఎవరైనా ఆపడానికి ట్రై చేశారంటే నేను గొంతులో పడుచుకొని చచ్చిపోతాను. డాక్టర్, డాక్టర్! ఏ అమ్మాయి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమైంది? ఏం చేస్తున్నావు? ఇలా ఇవ్వు, ఇవ్వు. ఇవ్వు. నా బావ ప్రాణాలతో ఉండనప్పుడు నేను ప్రాణాలతో ఉండడం అనవసరం. ఇప్పుడు మీరు నా రక్తం తీసుకుని మా బావకి ఎక్కించకపోతే ఇప్పుడే ఇక్కడే గొంతులో పడుచుకొని చచ్చిపోతాను. వద్దమ్మా, నేను చెప్పేది విను. దగ్గరికి రావద్దు. దగ్గరికి వస్తే పొడుచుకుంటాను. నీ భర్త మీద నీకున్న ప్రేమకి ఆశ్చర్యపోవాలో, నీ మొండితనంతో నీ బిడ్డకి ఆపద కలుగుతుందని బాధపడాలో తెలియడం లేదమ్మా. నా బిడ్డకి ఏమీ కాదని చెప్తున్నాను కదా, నా రక్తం తీసుకోండి. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆ కత్తెర తీయు. హలో. హలో దేవాంశ్. కాదండి, నేను డాక్టర్ మంజులాని మాట్లాడుతున్నాను. డాక్టర్, మా తమ్ముడు ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏమైంది మా తమ్ముడికి? మణికట్టు దగ్గర నరం కట్టయి రక్తం చాలా వరకు పోయింది. నాది, నా బావది, నా కడుపులో ఉన్న బిడ్డది ఒకటే రక్తం. అంటే నువ్వు గర్భవతివా? ఏ గర్భవతి రక్తదానం చేయకూడదు. నా బావ ప్రాణాలతో ఉండనప్పుడు నేను ప్రాణాలతో ఉండడం అనవసరం. తన కడుపులోని బిడ్డకి ప్రమాదమని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. తాను చనిపోతానని బెదిరించి మరీ రక్తమిస్తోంది. డాక్టర్, నేను వస్తున్నాను. ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. అమ్మా, తమ్ముడికి ఏదో ప్రమాదం జరిగినట్టుంది. రక్తం అవసరం అయితే వైదేహి ఇస్తుందంట. దేవాంష్కి ప్రమాదమా? ఏం జరిగింది? తెలీదమ్మా, కానీ ప్రస్తుతానికి దేవాంష్కి ఏ ప్రమాదం లేదంట. వాడికి ఏం కాకుండా వైదేహి బ్లడ్ ఇస్తుందంట. తన కడుపులో బిడ్డకి ప్రమాదం అంటున్నారు డాక్టర్. నేను హాస్పిటల్కి వెళ్తానమ్మా, త్వరగా తీసుకొని వచ్చేస్తాను. తొందరగా రాలకి. అలాగే. ఆయనకి సరిపడా బ్లడ్ ఇచ్చామమ్మా. ఇంకా అవసరం లేదు. కాసేపట్లో స్పృహలోకి రావాలి. వస్తే ఏ ప్రమాదము లేనట్టే. కానీ స్పృహలోకి రాలేదంటే. డాక్టర్, రాకపోతే ఏమవుతుంది? రక్తం ఇస్తే మా బావ బతుకుతాడు అన్నారు కదా, మళ్ళీ ఏదేదో మాట్లాడతారండి. మా బావకేమీ కాదు కదా, మా బావకేమీ కాదు కదా. ఏమీ కాకూడదనే మా ప్రయత్నం మేము చేసి మిగతా భారం ఆ దేవుడిపైనే వేశాం. ఇక నీ అదృష్టమే. బావా, డాక్టర్ ఏదేదో అంటున్నారు, కానీ నీకేమీ కాదు బావా, నీకేమీ కాదు. మన చిట్టి తల్లి చెప్పింది కదా, నీకేమీ కాదు. నాకు నమ్మకం ఉంది. లే బావా, బావా. మన పాప, నువ్వు, నేను, మన ప్రాణం ఒకటే అన్నావు కదా బావా. మరి మేమిద్దరమే నువ్వు లేకుండా ఎలా ఉంటావు? లే బావా, లే బావా.